సంగారెడ్డిలో బీసీ రిజర్వేషన్ అమల్లో అధికారులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే బీసీ వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతోందని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆరోపించారు. బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం పాత రిజర్వేషన్లతోనే నిర్వహించాలని చెప్పడం బీసీలను మోసం చేసినట్టేనని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగకపోవడం రాజకీయ నాయకుల ఒత్తిడితో బీసీ వర్గాలను అనగదొక్కే విధంగా కుట్రలు జరిగాయని ప్రభుగౌడ్ ఆరోపించారు. అధికారులే ఈ ప్రక్రియలో వత్తాసు పలకడం కారణంగా అర్హులైన అనేక బీసీ వర్గాల ప్రజలు పక్కకు నెట్టబడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని అవకతవకలపై విచారణ జరిపించి రిజర్వేషన్ ప్రక్రియను పునర్నిర్మించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది చాలా దౌర్జన్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకోవచ్చు. అదే ఈ సంగారెడ్డి జిల్లాలో 615 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 117 సీట్లు రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం ఇది చాలా అన్యాయం. ఎందుకోసమనంటే ఈ రోజు బీసీలు రాజ్యాధికారం వెళ్తే ఈ రోజు ప్రభుత్వాలు పడిపోతాయన్న ఆలోచనతోటి ఇట్లాంటి రెడ్డి సామాజిక వర్గం ఈ రోజు జిల్లా బీసీ జేఏసీ మన బీసీ జిల్లా బీసీ సంఘంలో కార్యాలయంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన రిజర్వేషన్ పాత పద్ధతిలో ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది. మరి ఆ రిజర్వేషన్ పార్టీల వైపు మళ్ళీ ఇస్తున్నారు తప్ప ఒక బీసీలుగా చూడట్లేదు. బీసీలందరినీ కూడా బిచ్చగాలుగా చేసిన రోజులు ఈ చీకటి రోజులుగా మేము భావిస్తున్నాం. ముందు ఇలాగే కొనసాగితే బీసీ ఉద్యమం ఉధృతం అయి మరి అందరూ కూడా ఇంటింటి నుంచి ప్రతి బీసీ బయటకు వచ్చి పోరాటం చేసి ఉద్యమాలను ఉధృతం చేసి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి బీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి అధికారులు ఆధారబాధారుగా అదేవిధంగా తప్పుడు విధానాలతో మరి అశాస్త్రీయ పద్ధతిలో చేసిన రిజర్వేషన్ల మూలంగా ఈరోజు జిల్లాలో 10ల సంఖ్యలో బీసీలకు మరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ లేకుండా 10 మంది ఈరోజు స్థానిక సంస్థల్లో పోటీ లేకుండా అనర్హులుగా మిగలవలసి వస్తుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ల ఖరారు మీద ఈ జాబితా మీద మరి అధికారులు మరి జిల్లా యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచించి బీసీలకు సరైన పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారు చేసి బీసీలకు మరి 42% మరి ఖరారు చేస్తామన్న మరి ముఖ్యమంత్రి ఈరోజు మరి కోర్టులో బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. జిల్లా కలెక్టర్కు నా విజ్ఞప్తి ఏంటంటే మరి సంగారెడ్డి జిల్లాలో రిజర్వేషన్ల ప్రకారము బీసీ వర్గాలకు ఎన్ని గ్రామ పంచాయతీలు వచ్చినాయి, ఎన్ని వార్డు నంబర్లు వచ్చినాయి, అందులో మహిళలకు ఎన్ని వచ్చినాయి, ఒక సిస్టాన్ని మాకు తెలియపరచ గ్రామంలో మన సర్పంచ్లను మనం గెలిపించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు మీరు ఒక్కసారి లిస్టు మీరు బహిర్గతం చేయండి. అది ఏ పద్ధతిలో మీరు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, మరి మా 25% పాత పద్ధతి ఎక్కడ పోయింది, మరి 17% ఎందుకు వచ్చింది, మరి అగ్రకులాలకు 50% ఎందుకు పోయింది, వాళ్ళ జనాభా ఎంత ఉంది, మరి ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.